బండాసురుడు లోక కంటకులను సృష్టించగలిగే పాపాత్ముడని 75వ నామంలో చెప్పుకున్నాం. వీడు తన కుడి భుజం నుండి విశుక్రుడు అనే రాక్షసుణ్ణి సృష్టించాడు. భుజం నుండి పుట్టడం వల్ల వీడు కూడా బండునికి సోదరుడే. శుక్రాచార్యుడిని భక్తితో సేవించి ఆయన అనుగ్రహం పొంది ఆయనను మించిన తంత్రాలు నేర్చుకున్నాడు. శుక్రుడిలాగే వ్యూహాలు పన్నగలడు. కానీ ఆయనకి వీడికి తేడా శుక్రుని దగ్గర లేక వక్రబుద్ధి వీడి దగ్గర ఉండడమే. వీడు వికల్పంగా శుక్రుడు. వీడిని సంహరించాలని సంకల్పించింది శ్రీ లలితా పరాభట్టారిక. దండిని అని పేరు గల ఒక శక్తిని సృష్టించింది. ఈవిడ వరాహ అవతారంలో దర్శనమిచ్చే దేవి కనుక ఈమెను వారాహి అన్నారు. శుక్రమనగా వీర్యం, తేజస్సు అని పేరు. తన పరాక్రమంతో తేజస్సుతో లోకాలను గడగడలాడించిన విశుక్రుడు యుద్ధ రంగంలో అమాంతంగా భూమిని పైకెత్తి రసాతలానికి పట్టుకుపోతుంటే వరాహదేవి వాడిని వెంటాడి సంహరించి భూమిని రక్షించింది. విశుక్రుని ప్రాణం హరించిన వరాహిదేవి పరాక్రమానికి అమ్మవారు సంతోషించిందని పై మంత్రభావం. విశుక్రుడు అనగా ఒక అంతర్ధానం, విరుద్ధమైన లేక అపవిత్రమైన జీవలక్షణం కలవాడు. విరుద్ధ జీవలక్షణాలనగా తన తోటి ప్రాణులను చూసి సహించలేక సంహరించాలనే కోరిక, పరస్త్రీలను బలత్కరించాలనే ఆలోచన, పరకీర్తి పరధనాలను నాశనం చేయాలనే కోరిక. వీటిని నాశనం చేసి జీవుడిని సరైన మార్గంలో పెట్టే శక్తిని వారాహి అంటారు. మనిషిలోని వికారాలను తొలగించి సత్ప్రవర్తన ఇచ్చి తద్వారా ఆనందాన్ని కలిగించే శక్తిని వారాహి అంటారు. యజ్ఞాలలోని మంత్రాలు, సుక్కుశృవ వంటి యజ్ఞ పరికరాలు, హవిస్సు వీటిని యజ్ఞాంగాలు అంటారు. ఇవి తన శరీరంలోని అవయవాలుగా రోమాలుగా చేసుకొని ఆవిర్భవించిన మహాశక్తి వారాహి. అందుకే ఆమెను, ఆమె కార్యాలను చూసి లలితాదేవి సంతోషిస్తుంది. మంత్రప్రయోగం ఫలితం తెలుసుకుందాం. ఈ మంత్రాన్ని సంక్రాంతులలో, అమావాస్య పూర్ణిమలలో, గ్రహణాలలో 1000 సార్లు జపం చేస్తే విజ్ఞాన శాస్త్రంలో మహాపండితుడు అవుతాడు, అనగా సైంటిస్ట్ అవుతాడు. ఖగోళ శాస్త్రంలో పాండిత్యం కలగాలంటే ఈ మంత్రాన్ని 41 రోజులు 108 సార్లు జపించాలి. ఆకాశంలో ప్రయాణించి రోదసిలోని రహస్యాలు తెలుసుకోవాలని కోరిక ఉన్నవారు, రోదసీ శాస్త్ర పరిజ్ఞానం పొందాలనుకున్నవారు ఈ మంత్రాన్ని 900 రోజులు రోజూ 108 సార్లు చెయ్యాలి. జ్యోతిష్య విద్యా పాండిత్యాలకు ఈ మంత్రాన్ని నిత్యం 27 సార్లు జపించండి. సద్బుద్ధికి నిత్యం 11 సార్లు ఈ మంత్రం జపించండి. మంత్రం ఏమిటో తెలుసుకుందాం. ఓం విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్య నందితాయై నమః. ఓం విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్య నందితాయై నమః. ఓం విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్య నందితాయై నమః. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.